హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ 'వైష్ణవి విశేషాలు'. ఇదొచ్చేసి చిన్న వ్లాగ్ అనమాట. నేనైతే మార్నింగ్ 5:30 కంతా లేచేసాను. పాలు అవన్నీ కాచి పెట్టేసాననమాట. ఇంకా తర్వాత ఇక్కడ వంటైతే స్టార్ట్ చేశాను. ఈరోజు వంకాయ పప్పు చేద్దామని ఫస్ట్ బ్యాడెల్‌కైతే పెట్టేసాననమాట. అలాగే ఒక సైడ్ అన్నానికైతే పెట్టేసాను. మా చిన్నోడైతే మార్నింగ్ నాతో పాటే లేచేస్తాడనమాట. హాయిగా పడుకోరా కాసేపు, ఇంకా టైం కాలేదంటే కూడా వినడనమాట. నాతో పాటే లేచి వచ్చేస్తాడు. ఇంకా లేచిన వెంటనే ఇలా వర్డ్ సెర్చ్ చేస్తున్నాడు. వాడికి ఆ స్పెల్లింగ్స్ అవి తెలీదు కానీ ఇలా మొత్తానికి గీతలైతే గీస్తున్నాడు. అది కూడా మరి చాలా సీరియస్‌గా చేస్తున్నాడనమాట. ఫోటోస్ తీస్తా తిరగరంటే మరి రాయొద్దా, డిస్టర్బ్ చేయొద్దని అయితే చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ అన్నానికైతే పెట్టేశాననమాట. ఈరోజు టిఫిన్‌కి చపాతీ అయితే చేస్తున్నాను. దానికి పిండి కూడా నానబెట్టేసాను. చపాతీలోకి అలసందల కర్రీ అయితే చేస్తున్నాననమాట. వీటిని నైటే నానబెట్టేసాను. ఈ అలసందలతో మసాలా వడల్లాగా అయితే చేశాననమాట. కాకపోతే ఇలా కర్రీ అయితే ఎప్పుడు చేయలేదు. వీటన్నిటిని ఆ వాటర్ అయితే వంపేసి కుక్కర్లో అయితే పెట్టేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఒక 2 విజిల్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట. ఇక్కడ వంకాయ పప్పు కూడా అయిపోయిందనమాట. కాకపోతే కొంచెం దగ్గరగా ఉడికిస్తున్నాను. అలాగే ఒక సైడ్ రసానికి అయితే పెట్టేశాను. అలాగే ఇంకొక సైడ్ చపాతీలు అయితే కాలుస్తున్నాను. ఇక్కడైతే అలసందలు కూడా ఉడికిపోయాయి. ఇంకా తర్వాత ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం ఆయిల్ వేసుకొని కొద్దిగా జీలకర్రని అయితే వేసుకోవాలి. అది కాస్త వేగిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, టమోటాలను అయితే వేసుకోవాలన్నమాట. ఈ ఆనియన్స్ లైట్‌గా వేగిపోయిన తర్వాత టమోటాలను అయితే వేసుకోవాలన్నమాట. ఈ టమోటాలు అవి మగ్గేలోపు మనం కొద్దిగా గ్రేవీని అయితే ప్రిపేర్ చేసుకుందాము. దానికోసం మిక్సీ జార్‌లో ఇలా కొంచెం చెక్క, ఎండు కొబ్బరిని, అలాగే 2 స్పూన్ల పల్లీలను అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, వీటినైతే ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఆనియన్స్‌ని, టమోటాలను వేసుకొని మెత్తగా మరీ ఒకసారి మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఆలోపు ఇక్కడ టమోటాలు కూడా మగ్గిపోయాయి. తర్వాత ఇందులో ఒక స్పూన్ ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం మిక్సీ పట్టుకున్న ప్యూరీనంతా కూడా ఇందులో వేసుకోవాలన్నమాట. తర్వాత ఇందులోనే ఆ మిక్సీ జార్‌లో కొద్దిగా వాటర్ వేసుకొనైతే వేసేసాననమాట. దీన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఇలా కాస్త ఉడికిపోయిన తర్వాత ఇందులోనే రుచికి సరిపడా ఉప్పుని, కారం పొడి, అలాగే కొద్దిగా గరం మసాలాని వేసుకోవాలి. తర్వాత వీటన్నిటిని ఇట్లా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నీ కూడా బాగా దగ్గరగా ఉడికించుకోవాలి. చూడండి, ఇక్కడ మసాలాలైతే బాగా ఉడికిపోయాయి. ఆ తర్వాత ఇలా మనం ముందుగా ఉడికించుకున్న ఈ అలసందలనైతే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకోవాలి. ఇక్కడ అలసందల కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది చపాతీలోకి అయితే చాలా బాగుంటుంది. ఈ విధమైన కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందనమాట. ఇంకా తర్వాత ఇక్కడ మా వారికి టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను. ఇంకా తర్వాత వంట కూడా అయిపోయింది కదా! ఇంకా లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాననమాట. ఈరోజు ఓన్లీ పప్పు, రసం అయితే చేశాను. ఇక్కడ కర్డ్ రైస్ అయితే కలిపి పెట్టేశాను. ఇంకా కర్రీ, పచ్చడి అలా ఏం చేయలేదు. ఇంకా నైట్‌కి ఏదన్నా పెరుగు పచ్చడిలాగా చేసుకుందామని చెప్పేసి ఇంకా ఏం చేయలేదనమాట. ఇంకా మా వారి లంచ్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసి అయితే పెట్టేశాను.